మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించాలంటే కలెక్టర్ గారు వెంటనే రోడ్డు మనకు వేయాలి. వెంటనే రోడ్డు మనకు దుమ్ము నుండి రోడ్లు వెంటనే వజ్ర టౌన్షిప్ ఐక్యత, వజ్ర టౌన్షిప్ ఐక్యత, వజ్ర టౌన్షిప్ ఐక్యత. రోడ్లు వెంటనే శ్వాసకోశ సంబంధ బాధలు నివారించాలి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు నివారించాలి. ప్రభుత్వం వెంటనే రోడ్లు వెంటనే ప్రభుత్వం వెంటనే వజ్ర టౌన్షిప్ ఐక్యత, వజ్ర టౌన్షిప్ ఐక్యత, వజ్ర టౌన్షిప్ ఐక్యత. తెలుసుకొని వచ్చినందుకు మీకు నమస్కారం అండి. మా సమస్య ఈ రోడ్డు సూర్యాపేట నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే, దానికి ఆనుకొని ఉన్న జనగాం క్రాస్ దగ్గర రోడ్డు నిర్మాణం జరుగుతుంది. గత సంవత్సరం నుండి ఆ పనులు నడుస్తున్నాయి. దాని కారణంగా అటు వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ, హెవీ వెహికల్స్ అన్నీ, చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ హెవీ అనకుండా మా వజ్రా హోమ్స్ మీదుగా అంజనాపురి కాలనీ నుండి హైవేకి కలపడం జరుగుతుంది. అలా రావడం వల్ల రోడ్డు ఇంతకుముందు ఉన్న బీటీ రోడ్డు గుంతలు పడి బాగా డ్యామేజ్ అయిందండి. ఆ గుంతలు బూడ్పడం కోసం అప్పుడు నిరసన చేసాం. ఆ గుంతలు బూడ్పడం కోసం సహకరించారు, దానికి ధన్యవాదాలు. ఆ సహకరించినందుకు ఈ దుమ్ము ధూళి ఈ డస్ట్ పోయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఆరోగ్య సమస్య, శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నామండి మేము. ఈ సమస్య వల్ల ఒక పేషెంట్ కూడా ఐసీయూలో ఉన్నాడండి. మా వజ్ర కుటుంబ సభ్యుడు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు వెళ్ళి సాక్ష్యంగా. దీనికి మేమేం పొద్దున లేచిన దగ్గర నుండి, నిద్ర లేచిన దగ్గర నుండి మొదలు పెడితే నిద్ర పోయినా కూడా ఈ సమస్య అనేది మాకు కిటికీలో నుండి చిన్న ఎంత డోర్ కర్టెన్స్ ఎన్ని క్లోజ్ చేసినా డస్ట్ మాత్రం వస్తుందండి. దీనివల్ల చాలా చిన్నపిల్లలు అయితే జ్వరాల పాలన పడి డస్ట్ వల్ల ఆస్తమా వ్యాధులతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకటే మాజీ మంత్రివర్యులకు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్ గారు రెడ్డి గారికి మేమందరికీ విన్నవించుకుంటున్నాం. అదే ప్రతి అధికారికి కూడా మా విన్నపం అండి, దయచేసి మమ్మల్ని గుర్తించండి. మేము కూడా భారతీయులమే, భారతీయ ఓటర్లమే, సూర్యాపేట వాసులము, వజ్రా హోమ్స్ టౌన్షిప్లో ఉండే వాళ్ళం. మాకు ఓటు హక్కు ఉందండి. ప్లీజ్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి ప్లీజ్. ఈ రోడ్డు నిర్మాణం మేము అడిగేది ఈ దుమ్ము రాకుండా దుమ్ము నివారణ కోసం అంటే ముఖ్యంగా మా డ్రైనేజ్ ప్రాబ్లం అండి. మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని బయటికి రానియకుండా కూడా ఒక పైప్ లైన్ కావాలండి, బయటికి రావాలండి ఆ డ్రైనేజ్. అందులోనే మేము గుంత